ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వర్సెస్ వైఎస్ జగన్ కొత్తగా ప్రతిపాదించినటువంటి మావి గన్. ఈ అంశం ఇప్పుడు వాస్తవానికి మావి గన్ అనే పేరు వెనుక ట్రోలింగ్ అనేది నడుస్తున్నప్పటికీ మావి గన్ వెనుక ఉన్న కాన్సెప్ట్ ఏంటనే ఒక చర్చ కూడా అదే సమయంలో మొదలైంది. సో బహుశా చర్చ జరగాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ కూడా మావి గన్ అనే పేరును యథాలాపంగా ఉచ్చరించి ఉంటారనే వాదన క్రమంగా బలపడుతుంది. ఈ క్రమంలో అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు జూపుడి ప్రభాకర్ రావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా? చాలా కాలం తర్వాత ఫైన్ సార్, గుడ్, గోయింగ్ గుడ్. సార్ ఏంటి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చిన రోజే అటు అమరావతిలో చట్టబద్ధత విషయంలో ఒక బిల్లు ప్రవేశపెట్టడం కేంద్ర ప్రభుత్వం, దాన్ని ఆమోదించడం, ఒక చర్చ జరుగుతోంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మావిగన్ అనే ప్రతిపాదన తీసుకొచ్చారు. అంటే కూటమి నాయకులు కానీ దానిలో ప్రధానంగా ఉన్న 3 పార్టీలు అంటామా, లేకపోతే యాక్టివ్గా ఉన్న 2 పార్టీలు అంటామా, లేదా మూడింటికి నాయకత్వం వహిస్తున్నటువంటి తెలుగుదేశం అంటామా. ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాక పార్లమెంటును కూడా మోసం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయనేది ఇక్కడ ఒకటి నిరూపించుకున్నారు. ఓకే, ది రీజన్ వై ఐఎమ్ టెల్లింగ్ దిస్, అసలు పార్లమెంటుకే వెళ్ళాల్సిన అవసరం లేనటువంటి ఒక తీర్మానాన్ని రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో చెప్పినట్టుగా స్టేట్ గవర్నమెంటే క్యాపిటల్ నిర్ణయించుకోండి, దాన్ని తను అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయలేకపోగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎస్ అమరావతి ఈజ్ ఏ శాసనసభ రాజధాని అని చెప్పేశారు ఆయన ఎగ్జిక్యూటివ్. సో దానికి ఎందుకు వీళ్ళు ఒప్పుకోలేదో ఏమో నాకు తెలియదు, కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే మార్చేస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని వాళ్ళకి భయం ఉంది, వస్తే మారుస్తాడు అంటే మారుస్తాడు కాబట్టి నువ్వు పార్లమెంట్ దాకా తీసుకెళ్తున్నావు అంటే పార్లమెంట్లో ఏం చేశారు, అవసరం లేదు, అసలు పార్లమెంట్కి ఈ తీర్మానాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరు మిస్లీడ్ చేశారో ఏమో నాకు తెలియదు. ఇట్ ఈస్ టోటల్లీ ఫెడరల్ సిస్టంలో స్టేట్ సబ్జెక్ట్. యు టేక్ ఎనీ క్యాపిటల్ ఇన్ ఇండియా. ఈ మధ్యకాలంలో కొన్ని రాష్ట్రాలు విడిపోయినాయి కదా, ఎక్కడన్నా ఏ క్యాపిటల్ అయినా పార్లమెంట్లో చేసి యునానిమస్గా చేశారా? రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు తలుపులు మూసేసి లైట్లు ఆపేసి యునానిమస్ అని పెట్టేశారు. దానిలో కొన్ని ఉన్నాయి, స్పెషల్ స్టేటస్ అని, రైల్వే జోన్ అని, లేకపోతే ఇంకొన్ని యూనివర్సిటీస్ అని, ఇవన్నీ ఉన్నాయి. ఈ కూటమిలో వాళ్ళు వాటిని అడగకుండా ఈరోజు మాకు రాజధాని జగన్ వస్తే మారుస్తాడు కాబట్టి మీరు అక్కడ చేయండి చట్టం అంటే అక్కడ తీసుకున్నారు. విచిత్రం చెప్పనా మీకు, అసలు పార్లమెంట్లో ఉన్న రాజకీయ పార్టీలు కానీ మాట్లాడిన వాళ్ళకి కానీ ఒక్కడికి బుర్ర లేదనిపించింది నాకు. అదే అడగబోతున్నాను. యాక్చువల్లీ నిన్న ఒక లాయర్ తోటి, సీనియర్ లాయర్ గోసాల శ్రీనివాస్ గారితో నేను ఒక మా చర్చ పెట్టినప్పుడు ఆయన 2 అంశాలు ప్రస్తావించారు. ఒకటి, ఇందాక మీరు చెప్పినట్టు ఈ పార్లమెంట్లో మిగతా ఎంపీలు ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి మాట్లాడే అర్హత, నైతికత వాళ్ళకు ఉందా లేదా. రెండవది, 3 క్యాపిటల్ ఇష్యూ సుప్రీంకోర్టులో నడుస్తున్నప్పుడు, కేసు నడుస్తున్నప్పుడు సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి వివరణ కోరినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా ఒక అఫిడవిట్ రూపంలో అధికారికంగా దాఖలు చేసింది. స్టేట్ విషయం అది మేము కలగజేసుకోము, స్టేట్ యొక్క విజ్ఞతకు వదిలేస్తున్నాము, స్టేట్కి సంబంధించిన వ్యవహారం రాజధాని అనేది కాబట్టి మాకు సంబంధం లేదు అని చెప్పింది. అంటే ఏ కేంద్ర ప్రభుత్వం అయితే మాకు సంబంధం లేదు రాజధాని విషయంలో అని చెప్పిందో అటువంటి కేంద్ర ప్రభుత్వానికి బిల్లు ప్రవేశపెట్టే అర్హత కూడా లేదంటారా ఆ న్యాయవాది. ఇట్ ఈస్ ట్రూ, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఇప్పుడు ఆ ఊర్లో ఉన్నవాళ్ళు మనోళ్ళు అయితే మనం ఏదైనా చేసుకోవచ్చు అనుకుంటే ఎట్లా, కూటమి నీకు అవసరం, నీకు కూటమి అవసరం అయింది, అయితే మీరు పార్లమెంటరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బిజినెస్ వైలేట్ చేస్తారా నేను అడుగుతున్నాను. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నిలువునా మోసం చేసినటువంటి కూటమి ప్రభుత్వం పార్లమెంటును కూడా మోసం చేసి. ఎగ్జాక్ట్లీ. వన్ మోర్ థింగ్, నేను నియర్ అబౌట్ 88 years ఐ వాజ్ ఎమ్మెల్సీ. అవును, పార్లమెంటరీ సిస్టంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏంటి అనేది ఈవెన్ వీ కెన్ డిస్కస్, వీ యూజ్ టు రీడ్ ఇట్. ఏ పాయింట్ మీద లేకపోతే దేని మీద చర్చ జరగాలి, లేకపోతే రూల్ బుక్ ఏం చెబుతుంది, ఇవన్నీ ఉంటాయి. అసలు ఒక ఫెడరల్ సిస్టంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని నువ్వు తీసుకెళ్ళి గొర్రెని కానీ కషాయోడు ముందు పెట్టినట్టు పెట్టేశారు. నెంబర్ 2, యాజ్ యూ సెడ్ వెరీ క్లియర్లీ, నీకు ఇది సుప్రీంకోర్టులో నలుగుతూ ఉంది కేసు. సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పారు, అసలు పార్లమెంటే దానికి కేంద్ర ప్రభుత్వం ఒక రిప్లై కూడా ఇచ్చారు హైకోర్టులో. ఏమని,
మాకు రాష్ట్రంలో ఉన్న రాజధానికి ఏ సంబంధం లేదు, ఎక్కడ పెట్టుకుంటారు అంతెందుకు సార్. ఈరోజు శ్రీకృష్ణ కమిషన్ ఉంది కదా, ఎక్కడైనా అమరావతి అని చెప్పిందా? అమరావతిని ఎందుకు పెట్టుకున్నారు? వెన్ దెర్ ఇస్ నో అమరావతి ఇన్ దేర్ ఆల్టర్నేటివ్స్. వాళ్ళు ఇచ్చిన 4 ఆల్టర్నేటివ్స్లో అమరావతి లేదు. లేదు. అమరావతి మీద వచ్చినంత డిబేట్ కానీ, డిస్కషన్స్ కానీ, డౌట్స్ కానీ, పైపెచ్చు అమరావతి ప్రాంతం వద్దని సూచించినట్టు గుర్తు నాకైతే. ఎస్, బికాజ్ ఇట్ ఇస్ 4 పంటలు 5 పంటలు పండేది, లూజ్ సాయిల్, ఇది కాదు, ఇది జరగడానికి వీలేదని పెడితే ఎందుకు పెట్టుకున్నట్టు? చంద్రబాబు నాయుడు గారు తన మనుషులు 2014లో జరిగిన డ్రామా ఏంటంటే నూజివీడని, లేకపోతే అటు దొనకొండని, లేకపోతే ఇంకొకటి మంగళగిరి మన చిల్లూరుపేట నుంచి అప్ టు తుని దాకని గందరగోళం చేసి ఆఖరికి తన మనుషులతోటి ఎక్కడ భూములు కొనిచ్చాడంటే అమరావతిలో కొనిచ్చాడు. ఈరోజు నేను ఐ థింక్ ఇట్ విల్ కమ్ అవుట్. ఐ టెల్ యూ వన్ థింగ్, ఈచ్ చంద్రబాబు నాయుడు గారికి క్లోజ్గా ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే 25 ఎకరాలు, 50 ఎకరాలు, 70 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు కొనుక్కున్నటువంటి నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ బిజినెస్ కోసం ఈరోజు రాష్ట్రాన్ని మొత్తాన్ని డార్క్లో పెట్టేసి కేంద్ర పార్లమెంట్లో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, బాబు రేపు మా బిల్లు వస్తుంది, మీరు కాస్త మాకు అనుకూలంగా మాట్లాడండి అంటే వాడికి ఏం తెలుసు? యాజ్ యూ సెడ్, వీళ్ళు రాసిచ్చారు ఒక పేపరు, ఇంగ్లీష్లోనో తెలుగులోనో రాసిచ్చేసారు, దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడేశారు. మాట్లాడిన వాళ్ళు నేను అడుగుతున్నా, ఎందుకు బుర్రలేదన్నానంటే ఐ టెల్ యూ, ప్రధానమంత్రి స్వయాన 2 సార్లు వచ్చి దాన్ని శంకుస్థాపన చేసిపోయాడు. అవును, ఆయన యమునా నుంచో గంగా నుంచో నీళ్ళు మట్టి, నీకు పార్లమెంట్ నుంచి మట్టి తీసుకొచ్చాడు. ఏమండి, అవి అక్కడ ఉన్నాయి, ఒక దెబ్బ ఉంది అక్కడ. దానికి చంద్రబాబు నాయుడు గారు మొన్న మొక్కాడు. ఆ గుట్టంతా పోసిన తర్వాత రాష్ట్రం మొత్తం నుంచి ఇటుకని లేకపోతే మట్టి అని తీసుకొచ్చి ఆడొక చిన్నది ఒకటి ఉంది, దానికి మొక్కాడు. అంటే దాని అర్థం ప్రధానమంత్రి ఇంత చేసినోడు రాజధాని చెప్పడా? ఎందుకు చెప్పలేదు? ఇట్ ఈస్ నాట్ ఇన్ హిస్ పర్యూ. నంబర్ 1, మోడీకి తెలిసింది కూడా మీకు తెలియకపోతే ఎట్లా? ఇట్ ఈస్ నాట్ ఇన్ ద పర్యూ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్, ఇట్ ఈస్ నాట్ పర్యూ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్, కాబట్టి ఇవ్వలేదు. నంబర్ 1, మాట్లాడినటువంటి ఎంపీలు అపార్ట్ ఫ్రమ్ ది అదర్ పొలిటికల్ పార్టీస్, వాళ్ళకి ఒక తీర్మానం, ఒక రెజల్యూషన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెట్టారు. దాన్ని అప్పర్ హౌస్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ బిల్లు లోయర్ హౌస్కి వెళ్తుంది, అప్పర్ హౌస్కి వెళ్తుంది, రాజ్యసభకి వెళ్తుంది, అదేవిధంగా లోక్సభ వెళ్ళిన తర్వాత వెళ్తుంది. అక్కడ అప్పర్ హౌస్ ఉంది కదా, మీరు ఎందుకు అప్పర్ హౌస్లో దీన్ని డిస్కస్ చేయలేదని ఎవడని అడిగాడు? ఎవరు అడగలేదు. అదే పోనీ చంద్రబాబు నాయుడు గారు అప్పర్ హౌస్కి ఎందుకు పంపలేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కాబట్టి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఈ మొత్తాన్ని కూడా పార్లమెంటరీ సిస్టంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏం చెబుతుంది అనేది ఎవడన్నా లేపితే వీళ్ళ దగ్గర సమాధానం లేదు కదా. సింప్లీ ఎరాస్ చేశారు, అక్కడ తీసుకెళ్లారు. అక్కడ ఆడు బుద్ధినోడు ఎవడు లేడు, చదువుకున్నవాడు ఎవడు లేడు. అందుకు వీళ్ళు ఏం చేశారు, పెద్ద లాబింగు. అందరూ పోయి ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క ఎంపీని పట్టుకోవటం, బాబు నువ్వు మాట్లాడు, మాకు చట్టం అయిపోయింది అనుకుందాం. ఏమైపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మార్చుకోలేనటువంటి చట్టం అదేమన్నా? సో ఆ ఇండియన్ భారత రాజ్యాంగానికి 108 అమెండ్మెంట్ జరిగినాయండి. వీళ్ళు చేసిన చట్టానికి మీకు అవసరం లేదు, ఈ చట్టం మీరు చేయాల్సిన అవసరం లేదు, రేపు మా రాష్ట్ర ప్రభుత్వం మేము చేసుకుంటాం అని జగన్మోహన్ రెడ్డి గారు అని ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మావిగన్ అనే ఒక ప్రపోజల్ని ఆయన అమరావతి వద్దని లేదు, అమరావతిని మీరు డీల్ చేసే విధానం తప్పని చెప్తున్నాడు ఆయన. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ నుంచి ఆయన కాన్సెప్ట్ అదే. మీరు కట్టుకోండి ఇక్కడ, కానీ ప్రభుత్వ భూమిని వాడండి. ప్రైవేట్ వాళ్ళ దగ్గర మీరు 100,000 ఎకరాలు తీసుకుని వాళ్ళకి ఏం చేస్తారు? ఎన్ని సంవత్సరాలు చేస్తారు? అరే ఎంత సైంటిఫిక్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఈయనకి ఏం తెలియదు, ఈయన అమాయకుడు, తెలియలేదు మీరు చెప్పేది. అంటే మీరు పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళ లేకపోతే 4 కాళ్ళ, 4 ఉంటే 4 ఉండవా? 3 చెప్తారా? మీరు చెప్పింది అందరూ చెప్పాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో దీన్ని వాకౌట్ చేసింది అన్నారు. వాకౌట్ చేయటం ఏంటి? ఏమైనా ఓటింగ్ పెట్టి ఓటింగ్లో పాల్గొనలేదా? నెగటివ్గా చేసామా? వాకౌట్ ఇట్ ఇండికేట్స్ ఇన్ ద పార్లమెంటరీ సిస్టమ్. ఐఎమ్ టెలింగ్ యూ, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని అర్థం. ఎగ్జాక్ట్లీ అంతేకాదు కదా, ఇక్కడ వాకౌట్ చేయడానికి ఆ బిల్లుకు మద్దతు ఇవ్వడానికి ఇంకో కారణం కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏదంటే ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు అమరావతి జరుగుతున్నటువంటి భూదోపిడీని, ఆ స్కామ్ని వైఎస్ జగన్ కానీ పార్టీ కానీ వ్యతిరేకిస్తుంది. ఒకవేళ ఈ బిల్లుకి ఆమోదం తెలిపితే రేపు పొద్దున 2029 ఎన్నికల్లో
వైఎస్ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు మద్దతు ఇచ్చినప్పుడు మరి తిరిగి సపోర్ట్ చేయాల్సి వస్తుంది కదా ఆ దోపిడీకి. నో 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 ఇక్కడ మద్దతు ఇవ్వటము దోపిడీ ఎక్కడ జరిగినా కానీ స్కామ్ ఎక్కడ జరిగినా తీసుకోవచ్చండి. నేను చెప్పేది అక్కడైతే మనం పార్లమెంట్లో చేసింది బైబిల్ ఖురాను లేకపోతే భగవద్గీత కాదు అది. అవును. సో పార్లమెంట్ కెన్ టేక్ బ్యాక్ ఆర్ కెన్ అమెండ్ అట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైం. అవును. ఇదేం కాదు. ఇట్స్ నాట్ ఏ ప్రియాంబుల్. వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకుంది. ఇట్స్ నాట్ ఏ ప్రియాంబుల్. ఐఎమ్ టెలింగ్ యూ. ఇక్కడ దీన్ని వాళ్ళు గుర్తుపెట్టుకునేది ఏంటంటే వాళ్ళు దోచుకోవాలనుకున్న దాన్ని నిరభ్యంతరంగా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది అని ఇందాక నేను మొట్టమొదటి చెప్పాను మీకు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మాత్రమే కాకుండా పార్లమెంటును కూడా మోసం చేయగలిగినటువంటి గనులు వీళ్ళు. ఆ క్రమంలో జరుగుతుంది. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? ఉంచుకోండి అమరావతిని, ఎక్కడ దాకా చేయాలో అంతవరకు చేయండి. ఇప్పటికే మీరు 50,000 ఎకరాలు తీసుకున్నారు. ఇంకొక 50,000 ఎకరాలు లేకపోతే మీరు ఏం చేయలేరు. అక్కడ మీరు ఏం చేస్తారు? మావిగాన్ అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు హీ హాజ్ గివన్ ఎక్సలెంట్ ఐడియా. ఈ ఐడియాని మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఆయన ఏం చెప్పాడు నేను మీకు చదివే వినిపిస్తాను. నేను కొత్తగా కూడా నేనేం చెప్పను. ఏంటిది మావిగాను? మావిగాన్ ఈజ్ ఇట్ ఈస్ మచిలీపట్నం, విజయవాడ, విశాఖ, గుంటూరు వీటిని కలిపి తీసుకున్నదే కదా ఈ మావిగాన్లో. సో కోర్ ఐడియా ఈజ్ దట్ క్యాపిటల్ స్ట్రాటజీ ఓవర్ యూ అని ఇచ్చాడు ఆయన. అంటే ఒక స్ట్రాటజీని, సార్ ఒక అంశం వస్తుంది తేలట్లేదు, ఏం చేస్తాం? పెద్ద మనుషులను పిలుస్తామా? వాళ్ళు ఏదైనా సలహా ఇస్తే ఏం చేస్తాం? మనం పాటిస్తామా లేదా? పక్కన పెడదాం, పాటిస్తారో లేదో. కనీసం వింటామా? జగన్మోహన్ రెడ్డి గారు వినటం కోసం మీకు ఒక ఐడియా ఇచ్చాడు, ప్లాన్ బి అని. తీసుకోండి దాన్ని వీలైతే. తీసుకోకపోగా మావిగాన్ అనే పదం నేను డిక్షనరీ ఎతికాను, సిపి బ్రౌన్ డిక్షనరీలో దొరకలేదు, లేకపోతే నాకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో దొరకలేదు. ఎట్లా దొరుకుతుందండి? నీకు విజయవాడ, తర్వాత మంగళగిరి, తెనాలి, గుంటూరు ఇది ఒకటి పెట్టారు. ఏంటి విజయవాడ, మంగళగిరి, విఎంటీజే ఏదో ఒకటి పెట్టారు. అది డిక్షనరీలో ఉంటుందా? ఉండదు కదా. తిరుపతిలో తుడా అని ఒకటి ఉంటుంది, అది డిక్షనరీలో ఉంటుందా? ఉండదు. మనం ఒక పేరు ఎత్తుకొని చేసుకుంటున్నాం మనం. డిక్షనరీ కదా. ఏం చేశారు? నేను డిక్షనరీ ఎతికాను, నాకు దొరకలేదు, పిచ్చోడు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. హీ హాస్ గివెన్ క్యాపిటల్ స్ట్రాటజీ వ్యూ ఒకటి ఇచ్చాడు, కోర్ ఐడియా అని చెప్పాడు. ఎగ్జిస్టింగ్ ఎకానమీ ఉంటుంది మావిగాన్లో. 0 డే నుంచి ఇన్కమ్ జనరేషన్ ఉంటుంది. 0 నుంచి ఉంటుంది, నీకు 0 డే నుంచే ఉంటుంది. ఎందుకు? అది 3 క్యాపిటల్స్ కలిసి ఉండి దాదాపు 68 లక్షల జనాభాతో ఉన్నటువంటి ఏరియా అది. అక్కడ రోడ్లు ఉన్నాయి, అక్కడ వాటర్ ఉంది, రైల్వే లైన్ ఉంది, అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. నీకు లేబర్ ఉంది, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, సీషోర్ ఉంది, రివర్ బెడ్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. దాన్ని ఏం చెప్పాడు? ఎగ్జిస్టింగ్ ఎకానమీ ఉంది. ఇక్కడంతా నువ్వేం చేసుకోవాలి? అమరావతిలో మొత్తం న్యూ బిల్డ్ చేసుకోవాలన్నా ఈ రాజధాని ఏంటి అసలు? నువ్వు పెట్టిందేమో పొలాల్లో రాజధాని, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిందేమో జనంలో రాజధాని. జనంలో ఉన్న రాజధాని నువ్వు ఏర్పాటు చేసుకుంటావా, లేకపోతే పొలాల్లో ఎడారిలో ఉన్న రాజధాని చేస్తావా? ఎడారి అంటే మళ్ళీ మాది ఎడారి అంటారు, అందుకే నేను పొలాలు అంటున్నాను. పొలాల్లో నువ్వు కొన్ని 100,000 ఎకరాలు తీసుకొని అటు చేస్తారంటున్నావు. యూ టేక్ ఎకానమీ. మావిగాన్లో జీడిపి అద్భుతంగా జనరేట్ అవుతూ ఉంది. నీకు అక్కడ ఏముంటుంది అసలు? జీడిపి నువ్వు తీసుకొచ్చి పోయిటివే కదా ఇన్వెస్ట్మెంట్స్. ఎవడో ఒకడు జపాన్ వాడు, అమెరికా వాడు, లండన్ వాడు, ఎవడో ఒకడు ఏడగా అందరు తెలుగు వాళ్ళే. వీళ్ళకేమి ఇన్వెస్ట్మెంట్లు ఇచ్చేవాళ్ళు కూడా ఇక్కడి నుంచి పోయిన తెలుగు వాళ్ళని పట్టుకొని ఒక ఫోటో దిగి 100 కోట్లు 1000 కోట్లు అని చెప్తున్నారు. వచ్చేయ పాపులేషన్. మావిగాను ఇట్స్ అన్ అర్బన్ క్లస్టర్. అది నీకు వెల్ ప్లేస్డ్ అర్బన్ క్లస్టర్. అది నీకు బ్రహ్మాండమైన పాపులేషన్ ఉంది. ఇక్కడ నీకు పాపులేషన్ రావాలంటే ఏంటి? ఆ 24, 29 ఆ గ్రామాలు ఉన్నాయి కదా, వాటి పాపులేషనే. నువ్వు జనాలు ఇసుక అయితే నింపుతావు, కంకర అయితే నింపుతావు, నీళ్ళైతే తోడతావు, లేకపోతే పోస్తావు. మనుషులు ఎక్కడికి తీసుకొస్తావు? నువ్వు మైగ్రేట్ కావాల్సిందే కదా. మైగ్రేట్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? నీకు అక్కడ ఏముంది? ఇప్పుడు నువ్వు అది పంచాయతీ చెప్పట్లేదు, లేదా మున్సిపాలిటీ చెప్పట్లేదు, కార్పొరేషన్ చెప్పట్లేదు, సిఆర్డిఏ రీజన్ మాత్రమే అంటున్నావు. ఏముంది అక్కడ? ఏమి లేదు. సో కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచన తీసుకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ రెడీలీ అవైలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ దేర్. నీకు ఏది కావాలంటే అది. నీకు ఇక్కడ ఏం చేయాలా? టోటల్ ఇన్కంప్లీట్. అన్నీ నువ్వు డంప్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ స్టేటస్ తీసుకోండి,
లో అర్బన్ ఏరియా ఇదంతా కూడా, లో బర్డన్ ఫైనాన్షియల్ ఏరియా, లో నీకు బర్డన్గా ఉంటుంది. ఎక్కడేం చేయాలి, నీకు మొత్తం అప్పుల్లోకి వెళ్ళి తెచ్చుకోవాలా? గ్రోత్ అంటావా, ఇట్స్ ఆల్రెడీ ఆర్గానిక్ గ్రోత్. ఆటోమేటిక్గా నీకు అక్కడ పంటలు ఉంటాయి, జనాలు ఉంటారు, వ్యవసాయం ఉంటుంది, వ్యాపారాలు ఉంటాయి, ఇంపోర్ట్స్ ఉంటాయి, ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, మచిలీపట్నం ఉంది, రివర్ బెడ్స్ ఉన్నాయి, బోల్డెన్ ఉన్నాయి. ఇట్స్ సంథింగ్ లైక్ ఆర్గానిక్. ఇక్కడే ఉంటుంది నీకు లాడ్ ఆఫ్ అన్సర్టనిటీ. ఏం చేస్తావో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఇంకా కన్క్లూడ్ చేయమంటే నేను బిల్ట్ వేర్ ఎకానమీ ఎగ్జిస్ట్స్. ఏం చేయాలి మీరు? ఎక్కడైతే ఎకానమీ ఉంటుందో అక్కడ మనం ఎగ్జిస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ చేసామా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక దూర ఆలోచన. నేను ఒక్క విషయం చెప్తున్నాను రెహమాన్ గారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని 2009 రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పటి నుంచి క్లోజ్గా అసోసియేట్ అయ్యి ఆయనతో పనిచేసినటువంటి ఒక దళిత లీడర్గా నేను చెప్తున్నాను. ఆయన ఏదైనా ప్రపోజల్ పెడితే ఫస్ట్లో ఏమనిపిస్తుంది అంటే, ఏంటబ్బా ఈ ప్రపోజలు, ఏంటి ఈయన తెలిసి వేసేడా లేదనుకుంటారు. బట్ అదే ప్రపోజలు ఒక 2 నెలల తర్వాత మొత్తం జనం నాళ్ళల్లో నానుతూ ఉంటుంది. వాళ్ళ నాలుకల మీద వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కరోనా విషయంలో అదే జరిగింది కదా. ఎస్, పారాసిటమాల్ టాబ్లెట్ విషయంలో ట్రోలింగ్ జరిగింది, సహజీవనం అంటే ట్రోలింగ్ చేశారు. తర్వాత అదే ఆయన చెప్పిందే కదా. ఇవాటికి కరోనా ఎప్పుడు వచ్చి ఎప్పుడు పోతుందో వరల్డ్ తెలియట్లేదు. హెల్త్ ఆర్గనైజేషన్ సెక్రటరీ కూడా అదే చెప్పాడు. ఆఖరి బాబు ఇది మీరు పారాసిటమాల్ వేసుకోవాల్సిందే, సహజీవనం తప్పదు అన్నాడు. కానీ దాన్ని ఎగతాళి చేసిన వాళ్ళందరూ హైదరాబాద్లో గ్లాసుల హౌస్లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఉన్నారు. అవును. సో అదే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంశాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెల్ఫేర్ స్టేట్ అనేదాన్ని క్రియేట్ చేశాడు. అవును. అడ్మినిస్ట్రేషన్ టోటల్ వెల్ఫేర్. ఈరోజు వెల్ఫేర్ అంటే ఎవరు గుర్తొస్తారు? ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. చంద్రబాబు నాయుడు గారు అంటే దేని గుర్తొస్తారు? మొత్తం ప్రైవేటైజేషన్, మొత్తం అమ్మేసేయండి. ఈ రాజధాని ఎవరిది? నిజంగా నేను చెప్తున్నా, ఈ రాజధాని నువ్వు ఎవరు అసలు మామూలుగా ప్రభుత్వం ఎవరి తరపున మాట్లాడాలండి? పేదోడి తరపునేనా, లేనోడి తరపునేనా, మధ్యతరగతి వైపేనా, అంతేనా? కానీ ఈయనంటే అసలు మొత్తం అన్నీ ఉన్నవాడి తరపున మాట్లాడటం ఏంటి? 100 ఎకరాలు కొనుక్కొని వాడు ఎవడో కొనుక్కుంటే జలబుట్టి డబ్బులుండి వాడికి సేఫ్టీ ఇవ్వడం కోసం నువ్వు ప్రజల మొత్తాన్ని చేసి పెడితే ఎట్లా? తీసుకెళ్ళిపోతావా? అంటే పేదోడు ఏమైపోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 52,000 పట్టాలు అమరావతిలో లేకుండా చేశారు. అవును. అంటే ఎవరుంటారు అక్కడ? పేదోళ్ళు ఉండకూడదా? పేదోళ్ళకి ఇవ్వకూడదని చెప్పి నేషనల్ కూడా వెళ్ళారు కదా. వెళ్ళిపోయారు. అంటే ఒక పక్క పేదోడు అవసరం లేదు, నువ్వు అన్ని ఉన్నత వర్గాలకి చేసే ముఖ్యమంత్రి నువ్వైతే మిడిల్ క్లాస్ ఏం కావాలి, లేకపోతే ఇంకా బాటంలో ఉండేవాళ్ళు ఏం కావాలి, అట్టడుగు వర్గాలు ఏం కావాలి? ఈ సమాజం ఉన్నటువంటి ఇంబ్యాలెన్సెస్ని ఎవడు అడ్రస్ చేయాలి? రేపు అక్కడ గేటెడ్ కమ్యూనిటీ కట్టుకుంటావు నువ్వు. టేక్ ఎనీ క్యాపిటల్ ఇన్ అదర్ స్టేట్స్, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటాం. ఎక్కడుందండి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్? నీకు విజయవాడ రైల్వే స్టేషన్ ఎక్కడుంది? విజయవాడ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? అది ఉండగా నీకు అమరావతిలో ఇంకొక ఎయిర్పోర్టు 500 ఎకరాలతో రైల్వే స్టేషన్ కడతామా? ఎంతకాలం పట్టుద్ది? కానీ ఈ టెల్ మీ, మీరు ఒక మాట చెప్పండి నాకు, అసలు నీ క్యాపిటల్ అమరావతి ఎన్ని సంవత్సరాలు నువ్వు ఫిల్ చేస్తావు చెప్పు? ఎప్పుడు నువ్వు జాతికి అంకితం చేస్తావు చెప్పు? నీకే తెలియదు కదా. యూ డోంట్ నో, యువర్ సెల్ఫ్ యూ డోంట్ నో. సో ఇన్ని మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజనరీగా ఒక పదాన్ని ఖాయం చేసి, ఇక్కడ మనకి గ్రోత్ ఉంటుంది, ఇక్కడ మనకి ఈజీగా ఉంటుంది, మీరు ఉంచుకోండి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అసెంబ్లీ అక్కడే ఉంది, హైకోర్టు అక్కడే ఉంది, లేకపోతే సెక్రటరియట్ అక్కడే ఉంది, దాన్నే కాదనట్లేదు కదా. నువ్వు దానికన్నా దూరం మా ఊళ్ళో తీసుకెళ్ళి కట్టేసి ఇదే నేను పెడతాను అనుకుంటే, ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు దాకా వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ రమ్మానండి అక్కడికి. సో జగన్మోహన్ రెడ్డి హ్యాస్ గివన్ ఎ బ్యూటిఫుల్ ఐడియా టు ది స్టేట్. బ్యూటిఫుల్ ఐడియా, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇంతకన్నా వండర్ఫుల్గా ఆలోచించే ఒక రాజకీయ నాయకుడు ఉండకపోవచ్చేమో. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నారు మొన్న ఒకళ్ళు ఎవరో? తుగ్లక్ అట. తుగ్లక్ ఏంటంటే మిడియల్ హిస్టరీకి ఒకసారి చూడండి. తుగ్లక్ హ్యాస్ గాట్ అన్కామన్ కామన్ సెన్స్. దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి ఆ రోజు ఎందుకు మార్చాడు? శత్రువుల దాడి నుంచి రాజధానిని రక్షించడం కోసం. అది ఎవరు తప్పట్లేదే. అవును. మనం ఏదో తెలిసో తెలియక తుగ్లక్ అంటాం, కానీ తుగ్లక్ హ్యాస్ గాట్ అన్కామన్ కామన్ సెన్స్. అంతే, కరెక్ట్. అది రైట్ డెసిషన్ అప్పట్లో అది. సో వాడెవడో తుగ్లక్ అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్లాన్ బి ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ సంక్షేమానికి ఫాస్ట్గా గ్రో కావటం కోసం. ఏంటి సార్, మీరు మచిలీపట్నం నుంచి ఆయన గుంటూరు దాకా చెప్పాడు, నేను కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను.
మచిలీపట్నానికి విజయవాడకి అవతల పోతే ఏముందండి? వెస్ట్ గోదావరి కదా, అవును, భీమవరం ఉంది. భీమవరమే కదా, అవును. అటు పోతే ఏలూరు ఉంది కదా, ఏలూరు నుంచి కొంచెం ముందుకెళ్తే నీకు అమలాపురం తగులుతుంది కదా, ఈస్ట్ గోదావరి. దాని అవతలకి వెళ్తే ఉంది వైజాగ్ తగులుతుంది కదా కనెక్టివిటీ. అవును. ఇటు నుంచి ఇటు రండి, గుంటూరు నుంచి ఎట్లా వెళ్ళండి, చిల్లూరుపేట, ఉమ్. ఒంగోలు, ఒంగోలు తర్వాత కావలి, కావలి తర్వాత నెల్లూరు. ఎంత గ్రోత్ అండి! అవును. ఆల్రెడీ మనం ఏమైనా పెట్టాలన్నా? ఏం ఏం పెట్టి, నేషనల్ హైవేస్ ఉన్నాయి, రైల్వే లైన్స్ ఉన్నాయి, నీకు ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, నీకు వాటర్ పోర్ట్స్ ఉన్నాయి, హార్బర్స్ ఉన్నాయి, మ్యాన్ పవర్ ఉంది, ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎక్సలెంట్ సాయిల్, పంటలు పండుతాయి, ఫుడ్ నీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ వదిలేసుకొని నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు కాబట్టి అసలు ఇంతెందుకు సార్, నువ్వు ఆ తీర్మానాన్ని అసలు నువ్వు అసలు కౌన్సిల్లో ఎందుకు పెట్టలేకపోయావు? ఇట్స్ ఎ క్వశ్చన్. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ మావిగన్ అనే కాన్సెప్ట్ మీద అయితే ఆ పేరు వెనకాల అయితే పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయితే నడుస్తుంది. రకరకాల మీమ్స్, బూతు పదాలు కూడా దానికి కలుపుకొని ట్రోల్ చేసిన పరిస్థితి. సో అది వాళ్ళ పని, వదిలేండి. కానీ ఎప్పుడైతే ఈ మావిగన్ అనే పేరుతో ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది కదా. సో యాజ్ ఏ పొలిటికల్గా లీడర్గా కావచ్చు, లేకపోతే ఒక మేధావిగా కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది సమర్థిస్తున్నారు. ఈ మాడభూషి శ్రీధర్ లాంటి వాళ్ళు కూడా దీన్ని సమర్థించారు. సో పబ్లిక్‌లో అంటే పర్టిక్యులర్‌గా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్‌లో రెస్పాన్స్ ఎలా ఉంది? మీరేమైనా అబ్జర్వ్ చేశారా? సార్ బ్రహ్మాండంగా ఉంది సార్. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, ఒక 2 నెలల తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అన్నారంటే ఒక 2 మంత్స్ తర్వాత అది టోటల్గా పబ్లిక్లో ఫ్లేర్ అప్ అయిపోతుంది. సో నా ఉద్దేశం ప్రకారం మచిలీపట్నం, విజయవాడ ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? లేకపోతే అమరావతిలో ఏదో జరుగుతుందంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? మనం అనుకుందాం. అవును, దీన్నే యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళకి నాకు తెలిసి వాళ్ళందరూ ఆలోచించేవాళ్ళే కదా. అవును. వాళ్ళ పిల్లలు, వాళ్ళ జనరేషను, రాబోయే జనరేషను, తర్వాత వాళ్ళకున్నటువంటి ప్రాపర్టీస్, వాళ్ళకున్న ల్యాండ్స్, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగాను వల్ల ఈ ప్లాన్ బి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏర్పాటు చేస్తే నీకు ఆ పక్కన్నటువంటి సన్నకారు రైతులందరూ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కాపులు ఉన్నారండి, నీ మచిలీపట్నం నుంచి నువ్వు గుంటూరు దాకా తీసుకోండి. కాపులందరూ కూడా చిన్న చిన్న ల్యాండ్ హోల్డింగ్స్ తోటి 2 ఎకరాలు 3 ఎకరాలతోటి వ్యవసాయం చేస్తారు. చిన్నకారు రైతులు ఎక్కువ. మీరు ఈ కాపులు లేకపోతే ఎవరైతే రైతులు ఉన్నారో చిన్నకారు రైతులు, వాళ్ళకి మావిగాను అనే ఒక ప్రపోజల్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడున్న ఎకరా ఒక 50 లక్షలు, 3 లక్షలు, 20 లక్షలు ఉంటే అది ₹1,00,00,000 అయ్యే అవకాశం ఉంది అంటే అక్కడున్న జనం ఏమంటారు? వద్దంటారా? కావాలని అంటారు. వద్దంటారా చెప్పండి మీరు? అంటారు కదా. భూమి పెరగదా? రియల్ ఎస్టేట్ భూమి పెరగదా ఇప్పుడు ఆ ప్రాంతం? భూమి ఎప్పుడైతే పెరుగుతుందో అనేకమైన ఇండస్ట్రీస్ రావా? దాంతోపాటు యాక్టివిటీ జరగదా? దాంతోపాటు నీకు జీడిపి పెరగదా? సో ఇన్ని అంశాలని మావిగాన్లో పాజిటివ్గా ఉంటే దీన్ని మొత్తాన్ని కూడా ఎరాజ్ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి మతిస్థిమితం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పిరికోడు. జగన్మోహన్ రెడ్డి గారి పిరికోడు అండి అనుకుందాం. అసలు మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు భయపడుతున్నారు? ఆయన ధైర్యస్తుడు అయితే కదా. అంతే కదా. నిజంగా ఆయన పిరికోడు అయితే భయపడాల్సిన అవసరం ఏంటి? మీరు అందరూ భయపడుతున్నారంటే ఆయన ధైర్యస్తుడు అర్థం. ఆయన కాదు పిరికోడు. పార్లమెంట్లో చేయటం ఏముంటుంది సార్? ఏమన్నా గారు నేను చెప్పినా, నేను 20 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నా. ఒక బిల్లో లేకపోతే ఇంకో దాన్ని మీరు దాన్ని పార్లమెంట్లో ఎవరైనా సరే మీరు బతిలాడకుండా మీకు అనుకూలంగా ఎవడైనా మాట్లాడా? మీరు లాబింగ్ చేశారు. అన్కాన్స్టిట్యూషనల్ అంశాన్ని తీసుకెళ్ళి మీరు పార్లమెంట్లో పెట్టారు. మీకు అంటే మీరు ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి సర్వాధికారాన్ని మీరు ఒక గొర్రెని కానీ బలి ఇచ్చినట్టుగా అక్కడ ఇచ్చేసారు. రేపు మీరు ఏ బట్టలు వేసుకోవాలి, ఏ షర్ట్ వేసుకోవాలి, లేకపోతే ఏ అన్నం తినాలి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసి. అంతేకాదు కదా, ఇప్పుడు ఈ ఉన్న 29 రాష్ట్రాల్లో రాజధానికి సంబంధించి రేపు పొద్దున్న ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే ఈ బిల్లును ఆసరా చేసుకుని ఒక కొత్త సంప్రదాయానికి అవకాశం ఇచ్చినట్టే కదా. అంతే, సెంట్రల్ గవర్నమెంట్ జుట్టంత చేతిలో పెట్టేశారు. సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఇంకో అధికారం కట్టబెట్టారు. ఇప్పటికే రాష్ట్రాల హక్కులు చాలా వరకు కేంద్రం చేతిలో వెళ్ళిపోయినాయి. రాష్ట్ర హక్కులు ఇప్పుడు కొత్తగా ఇంకో హక్కు తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టారు. యూ షుడ్ మూవ్ ఇన్ ఎ డీసెంట్రలైజ్డ్ వే కదా. నీకు రాష్ట్రాలకి హక్కులు, సర్కారీ కమిషన్ ఏం చెప్తుంది? సెంట్రల్ స్టేటు వాటి రిలేషన్స్ లేకపోతే వాటి రెస్పాన్సిబిలిటీ చెప్తుంది. నీకు సర్కారీ కమిషన్ తెలియనట్టుగా నువ్వు బిహేవ్ చేసి రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులు మొత్తం తీసుకెళ్ళి నువ్వు వాళ్ళ దగ్గర పెడతాను, నాకు అది చేస్తా, అసలు ఏముంది అక్కడ? నువ్వు సవరించింది ఏంటి?
ఆ పదంలో 5(3) దగ్గర ఎట్ అమరావతి, రాజధాని ఎట్ అమరావతి. శ్రీకృష్ణ కమిషన్‌లో రాజధాని కొత్తది ఉంటుంది ఆఫ్టర్ 10 ఇయర్స్ అని మాత్రమే చెప్పారు గానీ, పలానా చోట ఉంటుందని ఎక్కడ చెప్పలేదు. పలానా చోట మీరు ఏర్పాటు చేసుకోవచ్చు అని 4 ఆల్టర్‌నేటివ్స్ ఇచ్చారు. 4 తీసేసి నీకు సంబంధించి నువ్వు పెట్టుకున్నావు. దాన్ని ఎట్ అమరావతి అని ఇప్పుడు చేర్చుకున్నావు. అవసరం ఉంది, రీఆర్గనైజేషన్ యాక్ట్‌లో లేదు కదా! ఇప్పుడు సంబడి గో టు ద కోర్ట్. వాట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ సేస్? యాహ్! కాంట్రడిక్టింగ్. అంటే నువ్వు రాజ్యాంగంలో లేని దానికెళ్ళావు. ఫెడరల్ సిస్టమ్‌లో లేని దానికెళ్ళావు. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రుల హక్కుల్ని మొత్తాన్ని ఎప్పుడైతే నీకు అసలు స్పెషల్ స్టేటస్ రావాలో దానికోసం పాచిపోయిన లడ్డు అన్న వాళ్ళు ఒకళ్ళు, లేకపోతే నాకు అది ఈకపోతే నేను అన్ని ప్రశ్నిస్తానని బయటకు వచ్చిన వాళ్ళు ఒకళ్ళు, ఈరోజు ఇద్దరు చేరిపోయి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం రావాల్సినటువంటి నువ్వు దాన్ని అడగకుండా, స్పెషల్ స్టేటస్‌ని అడగకుండా అసలు ఏ సంబంధం లేని దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి సంకలు గుద్దుకోవటం. దిస్ ఈజ్ వాట్ టైప్ ఆఫ్ నాది వాల్యూస్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఎమ్మెల్యేలుగా ఏమన్నా ఆలోచించమని కోరుతా ఉన్నాను. మంత్రులు ఏమన్నా ఆలోచించమని కోరుతా ఉన్నాను. సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇచ్చారు మీరు జగన్ గారి తిట్టడం కోసం. అసెంబ్లీ ఒకరోజు పెట్టుకున్నారు. మీరు పెట్టిన 5 గంటలు జగన్ 23 మంది జగన్ తిట్టడే. ఎవడన్నా పద్ధతి ప్రకారం మాట్లాడా? వై దిస్ బిల్ ఈజ్ అనేబుల్ టు ఇంట్రొడ్యూస్ ఇన్ కౌన్సిల్ అని ఒక్క మినిస్టర్ అన్న మాట్లాడా 23 మందిలో? లేకపోవచ్చు. నువ్వు ఓటింగ్ పెట్టడం లేదు కదా! నువ్వేం ఓటింగ్ తీసుకోవట్లేదు నీ తీర్మానాన్ని. అక్కడ ఇంట్రొడ్యూస్ చేయడానికి కూడా భయపడిపోయారే. ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయలేని దాన్ని నువ్వు రాజ్యసభలో అప్పర్ హౌస్‌లో ఎలా పెట్టావు? పెట్టావు. అప్పర్ హౌస్‌లో ఒక లేడీ, కాంగ్రెస్ పార్టీ లేడీ ఏం మాట్లాడింది? అవును. ఏం మాట్లాడింది? కమరావతి పెట్టరా అమరావతి, పలకరా కమరావతి, అనరా కమరావతి. అంటే నువ్వే చెప్తున్నావు కదా నీ మనుషులతోటి ఇది ఎవరి రాజధాని అని. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనలేదే? మిగతా రాజకీయ పార్టీలు ఏమనలేదే? పార్లమెంట్ ఏమైనా అన్నీ మూసుకొని కూర్చున్నారా? పార్లమెంట్లో ఎందుకు రికార్డు నుంచి తొలగించారా? లేదు. ఇట్ హాస్ బీన్ రికార్డెడ్. అవును. అంటే నువ్వు ఏ రాజధాని కోసం నువ్వు అక్కడ తీసుకెళ్ళావు దీన్ని? అమరావతి రాజధాని కోసం తీసుకెళ్ళావా? కమరావతి రాజధాని కోసం తీసుకెళ్ళావా? మళ్ళీ ఇక్కడ ఎవరైనా మాట్లాడితే అంత కమ్మాస్కి వ్యతిరేకంగా మాట్లాడారు అంటారు. మీ వాళ్ళే కదా చెప్తుంది అక్కడ. నువ్వేమైనా ఖండించావా? ఈ రోజు వరకు కూడా తెలుగుదేశంలో కానీ, జనసేనలో కానీ ఎక్కడైనా ఖండించారా? జనసేన వాళ్ళు అక్కడక్కడ మాట్లాడుతున్నారు. అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి వల్ల మేము తెలుగుదేశం చేతుల్లో ఉండిపోయాము. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. గ్రామాల్లో మేము చాలా విలవిల్లాడిపోతున్నాం కాపు సోదరులు. అవును. చాలా మంది బయటకు కూడా వచ్చేస్తున్నారు. అసలు మాకు ఏ పనులు జరగట్లేదు. మావాడు మాటని మేము అనవసరంగా వెళ్ళిపోయాము. మొత్తం పెత్తనం అంతా వాళ్ళు చేస్తున్నారు. మేము దారుణంగా ట్రీట్ చేయబడుతున్నాం. రేపు జగన్మోహన్ రెడ్డి గారి ఈ భావిగానే వస్తే మేమందరం కూడా ల్యాండ్ హోల్డింగ్స్ ఎకరా, అర ఎకరం, 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళని. మా ల్యాండ్స్కి వాల్యూ వస్తుంది. రాజకీయంగా మేము పైకి వస్తాము. కాబట్టి దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఈరోజు కాపు సోదరులు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతున్నారు. అవును. సో మీరేం చెప్తున్నారు? అమరావతి తీసుకెళ్ళి ఇది కమరావతి రాజధాని, ఇది మావాళ్ళది అంటున్నారు. రేపు కాపు సోదరులు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? దళితులు మీరు అట్టడుగు వర్గాలు అక్కడ ఉండాలంటే వాళ్ళకి ఇళ్ల స్థలాలు తీసేసారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి. ఇప్పుడు ఎవడు ఉండటానికి లేదు. అంటే మీరు నిర్ణయించిన వాడు మాత్రం వాడు ఇల్లు కట్టుకోవాలా? ఈజ్ ఇట్స్ ద వే ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ క్యాపిటల్? ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ హైదరాబాద్. హైదరాబాద్లో నీకేమైనా క్యాస్ట్ కనబడుతుందా? లేదు. హైదరాబాద్లో సామాన్యుడు కూడా బతకచ్చు కదా. అలాంటి సిచ్యువేషన్ నువ్వు ఎక్కడైనా క్రియేట్ చేసావా? సామాన్యుడికి అందనంత దూరంలో, అందనంత ఎత్తులో మీరు ఏర్పాటు చేసుకోమంటే ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఉలిపి కట్టా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఆయనకి ఏమీ తెలియదు. ఆయన తెలివైనటువంటి ఒక రాజకీయ నాయకుడు కాబట్టి స్పష్టంగా ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఉంచుకోండి, ఆల్టర్నేటివ్ ప్లాన్ నేను ఇస్తున్నాను, ఆలోచించండి అని చెప్పాడు. అరే నీకు ఆలోచించడానికి కూడా వీలు లేకుండా నువ్వు తగాదికి వస్తున్నావే, బ్లేమ్ చేయడానికి వస్తున్నావే. స్క్రోలింగ్ అంతా ఈ ట్రోలింగ్ ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు ఇప్పుడే మేము ధర్నాకి వెళ్ళి వస్తున్నాం. ఎక్కడికి పోతుంది ఏంటి అసలు ఆ టీవీలో మాట్లాడటం ఏంటి? ఆ రాతలు ఏంటి? అదే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భార్యలందరూ కూడా చెల్లెళ్ళు అనుకుని వేరే వాళ్ళకి సంబంధాలు చూస్తారా? Where the hell the journalism is going? What is this? ఇది ఎవరు డ్రైవ్ చేస్తున్నారు? దీన్ని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని ఖండించారా? అవును. ఒక్కళ్ళంటే ఒకళ్ళు ఖండించట్లేదు. అదే తెలుగుదేశం ఎమ్మెల్యేలు భార్యలు అంటే వాళ్ళు ఊరుకుంటారా? అనుకుందాం. అవును. అంటే ఏంటి నువ్వు
అంటే ఇళ్లల్లో ఉన్నవాళ్ళు కూడా లాక్కొచ్చేసి వీళ్ళందరూ కూడా వీళ్ళతోటి వ్యాపారాలు చేసేవాళ్ళు, లేకపోతే వాయు వరుసలు మానేసి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఒక భార్యని ఇంకోడికి చెల్లి అవుతుందని ఎట్ట చెప్తారండి అసలు? వాట్ ఈస్ దిస్? ఇది పరాకాష్ట కాదా? అవును. ఏం బుర్రపోయిందా అతనికి ఏమన్నా? ఆ చదివిన వాళ్ళకి ఏమన్నా బుర్రపోయిందా? వాళ్ళ మీద అసలు మొత్తం స్టేట్ డిఫార్మేషన్ కేసు వేయాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు, పక్కన పడేయండి. అవును. సొసైటీ మొత్తం జర్నలిజంలో ఉన్నటువంటి మేధావులు కానీ, బయటికి సీనియర్ రావాలి. జర్నలిస్టులు కానీ మాట్లాడాలి కదా. ఇది వాట్ టైప్ ఆఫ్ సిగ్నల్ యూఆర్ గివింగ్? అంటే మీకు నచ్చకపోతే ఏమైనా అనేస్తారా? మీరందరూ ఆ అలవాట్లో ఉన్నారు కాబట్టి ఇది అనగలుగుతున్నారు. కొత్తవి మామూలుగా సొసైటీలో అట్లా ఉండదు. యూ పీపుల్ హ్యావ్ బీన్ అడాప్టెడ్ ఫ్రమ్ సోవేర్ ఆర్ సమ్వేర్. దిస్ ఈజ్ టూ మచ్. వాళ్ళు ఎంత సీనియర్ జర్నలిస్టులు అయినా, పత్రిక అధిపతులు అయినా సరే, దే షుడ్ నాట్ టాక్ లైక్ దట్. చాలా సీరియస్గా ఈరోజు మొత్తం ఖండించారు దాన్ని. మేము ఒక 200 మంది పోతే ఒక 500 మంది పోలీసులు పెట్టుకున్నారు అక్కడ. సరే పోలీసులు అంటే ఇక అదే వాళ్ళని కాపాడటం కోసమే కదా వాళ్ళని. దీని మీద ఈ ఇష్యూ మీద పార్టీకి ఏమైనా లీగల్ గా వెళ్ళే ఆలోచన ఉన్నాయి, ఎందుకు లేవు? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే చాలా డిఫమేటరీ కామెంట్స్ కదా అవి. ఖచ్చితంగా ఉంటాయి. వీఆర్ థింకింగ్ ఇన్ దట్ సైడ్. ఓకే, ఖచ్చితంగా చేస్తాం. సరే ఇక ఈ ఇష్యూ పక్కన పెడితే మీ పొలిటికల్ కెరీర్ చూస్తున్నాను 2009 నుంచి సార్. చూస్తున్నాను నేను కూడా. పార్టీ పెట్టక ముందు నుంచి మన జగ్గంపేటలో పార్టీ ప్రకటన జరిగినప్పుడు మీరు నేను అప్పుడు ఎలా పనిచేసామో, జెండా ఆవిష్కరణ కోసము ఆ స్టేజ్ దగ్గర జగ్గంపేటలో ఇవన్నీ గుర్తుంది. సార్. కానీ తర్వాత 2014 ఎన్నికల తర్వాత మీరు ఎందుకు పార్టీ వదిలి వెళ్ళిపోయారు? అంటే ఆ రోజు అది అప్పటి నుంచి చాలా అంటే జూపూడి ప్రభాకర్ గారు కూడా పార్టీ వదిలి వెళ్తారు అనేది ఐ నెవర్ ఎక్స్పెక్ట్. వెదర్ సమ్వన్ ఎక్స్పెక్టెడ్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, బట్ ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దట్ యూ ఆర్ గోయింగ్ టు లీవ్ ద పార్టీ ఆఫ్టర్ ద డిఫీట్ ఆఫ్ 2014 ఎలక్షన్స్. దాని తర్వాత క్వశ్చన్ కూడా మీరు మళ్ళీ ఎలా వచ్చారని కూడా అడుగుతాను. ముందు దీనికి ఆన్సర్ చెప్పండి. అంటే ఏం లేదు, ఆ రోజు నాకున్నటువంటి లోకల్ పరిస్థితుల్లో నేను ఒక 10,000 ఓట్లతోటి జగనన్న పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా అవలీలగా గెలవాల్సినటువంటి సిచ్యువేషన్. కానీ లోకల్లో నాకున్నటువంటి అవన్నీ ఇప్పుడు మళ్ళీ తవ్వితే వేరుగా ఉంటుంది. దానివల్ల నేను కొంచెం బాగా దెబ్బతిన్నాను, హర్ట్ అయ్యాను. ఆ క్రమంలో నేను కొంచెం మీకు తెలియదు ఏముంది, ఒక మనిషి హర్ట్ అయిన తర్వాత ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు కదా, ఆ విధంగా బయటకు వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ జగనన్న 2000 ఎందుకు అంత అడిగానంటే, ఎస్ సార్, యు ఆర్ దేర్ రైట్ ఫ్రమ్ వైఎస్ఆర్, you are there with Jagan right before from the formation of the party. So plus ఓదార్పు యాత్రలో ప్రతి చోట యు ఆర్ దేర్. 907 బహిరంగ సభలు తెలుసు, అందరు కలిసే కదా సార్ తిరిగాం. నేను సాక్షి తరపున, మీరు పార్టీ తరపున. అంతకుముందు హరితయాత్ర కూడా మీరు వచ్చినట్టున్నారు. పోలవరం జగన్ యొక్క ఫస్ట్ పాదయాత్ర 4 రోజులు నాదే, నేనే కదా మెయిన్. అవును, అంటే పోలవరం కొండల్లో మేము ఇచ్చినటువంటి స్పీచ్, ఒకప్పుడు ఇక్కడ విప్లవ పోరాటాల సిద్ధాంతాలని రంగరించి చెప్పేవాళ్ళు ఈ పోలవరం అడవుల్లో నుంచి, కొండల్లో నుంచి, ఫారెస్ట్ నుంచి. ఈరోజు ఒక రణ నినాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాజం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ తిరిగి అదే నినాదం. విప్లవకారులం కాకపోవచ్చు, అన్నలం కాకపోవచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ శాశ్వతంగా సమాజం నిర్మించడం కోసమే పోలవరంలో 2 రోజులు బహిరంగ నడక తర్వాత వచ్చినటువంటి బహిరంగ సభ ఇక్కడ జరుపుతున్నాం. ఇది చారిత్రక బహిరంగ సభని ఒక ఉపన్యాసం ఇచ్చినండి నేను అక్కడ. అదే జగన్ ఫస్ట్ పాదయాత్ర కూడా అదే, రావులపాలెం నుంచి పోలవరం, నియర్లీ సమ్వేర్ అరౌండ్ 45 కిలోమీటర్స్. ఆ రోజు పోలవరం గురించి రావులపాలెంలో జరిగినటువంటి ముందు బహిరంగ సభ, అవును, ఫస్ట్ ఆ బహిరంగ సభలో అంబేద్కర్ గారి 17th వాల్యూమ్ తీసి ది హిస్టరీ ఆఫ్ ది పోలవరం 1942లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడున్నటువంటి వైస్రాయ్ గవర్నమెంట్లో ఇరిగేషన్ మినిస్టర్, అప్పుడు ఎన్జి రంగా విజయవాడ ఎంపీగా ఉండి అంబేద్కర్ గారికి ఒక లెటర్ రాస్తాడు. మిస్టర్ అంబేద్కర్, నువ్వు అక్కడ దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ నిర్మిస్తా ఉన్నావు, ఆంధ్రప్రదేశ్లో ఒక పోలవరం ఉంది, దీని సంగతి కూడా మీరు చూడండి అంటే, అంబేద్కర్ wrote a letter to the Ranga, reply said, yes Mr. Ranga, your పోలవరం is also under serious consideration of our government. ఓకే, దాన్ని నేను
వాల్యూమ్ 17 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 17లో పేజీ నెంబర్ 746 అనుకుంటాను తీసి చదివి జగనన్నతోటి చదివించినండి నేను రావులపాలెం మీటింగ్లో. రావులపాలెం Yeah. మీటింగ్లో. అంటే హిస్టరీ ఆఫ్ పోలవరం ఇదేదో నిన్న మొన్న చంద్రబాబు నాయుడు వచ్చి నేనేది చేశాను నేనేది ఇస్తాను అనేది కాదు, అది 1942 నుంచి ఉంది. సో మీరు అన్నట్టుగా ఫ్రమ్ ద బిగినింగ్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం నాకు ఆయన ఇచ్చినట్టు ఎమ్మెల్సీని తిరిగి మళ్ళీ అదే కుటుంబానికి ఖర్చు పెట్టాలని 90 మంది ఎమ్మెల్సీలు ఉంటే 90 మందిలో మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేసిన వ్యక్తిని. Yeah, ఆ good రోజు one. రోసయ్య గారు మాతోటి ఎమ్మెల్సీగా ఉండి ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రభాకర్ రావు నువ్వు దళిత లీడర్గా ఉన్నావు నాతో ఉండమంటే సార్ సారీ సార్ నేను నీ మనిషిని కాదంటే ఎవరు మనిషి అన్నాడు ఆయన నన్ను. నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని అంటే నేను కూడా ఆయన మనిషినేనయ్యా అన్నాడు ఆయన. మీకు తెలుసు కదా సర్కస్ చాలా సర్కాస్టిక్గా మాట్లాడతాడు. సో అట్లా జగనన్నతోటి ఉన్న ప్రయాణం తర్వాత మధ్యలో చిన్న గ్యాప్, దాని తర్వాత నేను టోటల్గా ఆయనతోటే ఉండిపోయాం. మళ్ళీ 19లో తిరిగి తిరిగి 19 కన్నా ముందు వచ్చారు పార్టీలోకి. కారణం ఏంటి మరి? అంటే లేదు అన్న రమ్మన్నాడు, ఉమ్, రమ్మన్నాడు నేను కూడా వస్తానని చెప్పాను. ఓకే. వచ్చిన వచ్చిన తర్వాత నాకు వెంటనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నాకు సోషల్ జస్టిస్ అడ్వైజర్ ఇచ్చాడు. 4 సంవత్సరాలు నేను అడ్వైజర్గా ఉన్నాను. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీగా నన్ను పెట్టుకున్నాడు. నేను ఐఎమ్ డూయింగ్ వర్క్. సో హౌ లాంగ్ యూ వాంట్ టు కంటిన్యూ యువర్ పొలిటికల్ జర్నీ విత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? జగనన్న తోటి నాకు ఆయన ఆదరించినంత కాలం నేను ఆయనతోటే ఉంటాను. పాలిటిక్స్లో దానికి ఎంతకాలం అనేది ఉండదు. పాలిటిక్స్లో మళ్ళీ హర్ట్ అయ్యి వెనకెళ్ళే సమస్య లేదు, సమస్య లేదు. అని ఇంకా ఒకసారి తెలిసి తెలియని అనుభవంతో వయసుతో అప్పుడు వెళ్ళిపోతాను. రాజశేఖర రెడ్డి గారు ఐఎమ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 42. నేను మా మిశ్రదాత నిగమ్ లిమిటెడ్లో నేను ఒక గ్రాడ్యుయేట్ ఇంజనీర్గా ఉండి సీనియర్ మేనేజర్ దాకా 17 ఇయర్స్ పనిచేస్తే ఆ లెవెల్లో నన్ను తీసుకొచ్చేసి ఇక్కడ ఆయన ఎమ్మెల్సీగా తీసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. అంటే 42 ఇయర్స్లో ఎమ్మెల్సీ అయిన తర్వాత కొంత ఉడుకు రక్తం ఉంటుంది కదా, కొన్ని ఆవేశాలు కూడా వస్తాయి. నాకు జరిగినటువంటి అన్యాయాన్ని నేను ఆ రోజు తట్టుకోలేక, మనిషి ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కదా, సో బయటికి వెళ్ళాం. అన్యాయం ఎవరు చేశారో అందరూ తెలుసు. నాకు ఎవడైతే అన్యాయం చేశాడో ఈరోజు మా పార్టీలోనే లేరు వాళ్ళు. దేవుడు ఊరుకుంటాడా? అలా తెలుసుకుంటే చాలా మంది లేరులేండి సార్. పార్టీలో అప్పుడు జెండాలు మోసిన వాళ్ళు నాయకులు చాలా మంది ఇప్పట్లో లేరు. వాళ్ళంతా ఏమైపోయారని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాను ఒకసారి. యాజ్ ఎ జర్నలిస్ట్ నేను పొలిటికల్ లీడర్ కాదు కాబట్టి వీళ్ళంతా ఏమైపోయారబ్బా, అప్పట్లో చాలా పార్టీ కోసం జెండాలు మోసారు, పార్టీ ఆవిర్భావం కంటే ముందే జెండాలు మోసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు? జగనన్న ఓదార్పు యాత్రలో ఆయన 907 బహిరంగ సభలు తిరిగి చేసి, ఒక విధంగా చెప్పాలంటే ఆయనతోటి ఒక నూతన రాజకీయ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయించిన వాళ్ళలో నేను గట్టు రామచంద్రరావు ప్రధానంగా కనపడతాం. ఎందుకంటే ఆయన చెప్పాడు ఎంపీగా రాజీనామా చేసే ముందు ఆ రాత్రి మా ఇద్దరిని రేపు ఉదయం మీరిద్దరు 9 గంటలకు రమ్మన్నాడు. చేయలే అప్పటికి రాజీనామా, కానీ ఎర్లీ మార్నింగ్ చేసేసాడు. అట్లా వీఆర్ దేర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. కాబట్టి ఆ కుటుంబంతో ఆయనతోటి మాకున్నటువంటి సాన్నిహిత్యం కానీ ఆయన ఆదరణ మా మీద ఉన్నంతకాలం ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. సో 2029 ఎలక్షన్కి ముందు డీలిమిటేషన్ జరగవచ్చు, ఖచ్చితంగా జరుగుతుందని అంచనా అయితే గట్టిగా ఉంది. 263 సీట్ల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో వేర్ యూ వాంట్ టు సే యువర్ సెల్ఫ్? సో చూద్దాం. మా జిల్లాలో ఇప్పటికే 3 రిజర్వ్డ్ ఉన్నాయి, ఇంకొక నాకు తెలిసి ఇంకొక 2 అవుతాయి. పెరుగుతాయి, రిజర్వేషన్స్ పెరుగుతాయి. రెండిట్లో ఎక్కడో ఒక చోట నన్ను ఖచ్చితంగా అకామిడేట్ చేస్తాడు అనుకుంటున్నాను నేను. మీరు ఎక్కడ ఆశిస్తున్నారు? అంటే ప్రస్తుతం ఏంటంటే నేను కొండేపిలో లాస్ట్ టైం 2014లో ఉండాను. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఈ రోజుకి గెలవలేకపోయారు. అయితే అవతలోడు ఏమైనా గట్టివాడు అనుకుంటే అవతలోడు కూడా గుట్టుడే, వాళ్ళ మీద కూడా గెలవలేకపోయారు. నాకు తెలిసి ఈసారి నేను జగనన్న తోటి కొండైపు అడుగుతాను. కొండైపు కూడా ఐ థింక్ ఒక 6 మండలాలు ఉన్నటువంటి నియోజకవర్గం, 3 మండలాలు పక్క వెళ్ళిపోతాయి. కొత్తగా వచ్చే మండలం ఏమవుతుందో చూడాలి, దేంతో ఏది కాన్స్టిట్యూట్ అవుతుందో. ఖచ్చితంగా ఐ విల్ బీ ఇన్ దట్ ఫ్రే. ఇప్పటికే మరి కాన్స్టిట్యున్సీలో అందుబాటులో ఉన్నారా? ప్రతి కార్యక్రమానికి వెళ్ళటం మాట్లాడటం చేస్తా ఉన్నాం. మీకు రాజకీయంగా అడ్డొచ్చే వాళ్ళు ఎవరు లేరా? ఇక పాలిటిక్స్ లో మీకు ఆ మాట మనం రారని ఎందుకు అనుకోవాలి? బేసికల్ గా ఎవరైనా గుర్తించారా మీరు అంటున్నా?
ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. కానీ డెసిషన్ ఈజ్ జగన్ డెసిషన్ అల్టిమేట్లీ వైఎస్ జగన్ అండి, అందులో డౌటే లేదు. ఆయన ఆపన్నహస్తం ఎవరిపై ఉంటే వాళ్ళదే. సో ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, ముఖ్యంగా దళితులపై రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, అది రెడ్ బుకే. నేనైతే దాన్ని అతను వాళ్ళు దే ఆర్ కంఫర్టబుల్ విత్ దేర్ స్లోగన్. అంటే ఇక్కడ దళితులపై జరుగుతున్నటువంటి అరాచకాలు చాలా దారుణం అండి. ముఖ్యంగా ఇటీవల ఆకివీడు విషయంలో రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఏం చేశారన్నది అందరికీ తెలుసు. అది ఒక గొంతెనమ్మ గుడి దళితులకు సంబంధించి అనేది వాళ్ళ వాదన. ఈయన కావాలని, సో అది గొంతెనమ్మ గుడ రామాలయమా కాసేపు పక్కన పెడదాం. ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి ఒక సెన్సిటివ్ ఇష్యూని ఎందుకు రగిల్చాలి అంటే ఇక్కడ హోదా పక్కన పెడదాం, ఆయన డిప్యూటీనా లేకపోతే మామూలుగానా పక్కన పెడదాం. దళితులకి క్రిస్టియన్స్కి వేకర్ సెక్షన్స్కి వ్యతిరేకంగా ఆయన నిర్ణయాలు తీసుకొని దాడులు చేయటం, చర్చిలు కూలగొట్టడం, మసీదులు కూలగొట్టడం, ఈ కార్యక్రమంలో ఉన్నవాడు నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్స్కి అతను కంటెస్ట్ చేయదలుచుకోలేదేమో. నంబర్ 1, కంటెస్ట్ చేసినా సరే పిచ్చి పిచ్చిగా ఓడిపోతాడు, డిపాజిట్లు కూడా రావు. నంబర్ 2, ఎందుకు క్రిస్టియన్స్ మీద అంత కోపం పెంచుకున్నారు? చర్చికి వెళ్తే తప్పేంటి అసలు? నేను నోటీసులు పంపించారు. చర్చి, మసీదు అండ్ ఈ 3 నమ్మకాలు కదండి. ఇప్పుడు మీరు అన్నారు గొంతునమ్మ టెంపుల్ అని ఉన్నారు అక్కడ. అక్కడ ఏముంది, ఒక నంది బొమ్మ ఉంది. అక్కడ ఎస్సీస్ అందరు కూడా దానికి వెళ్తున్నారు కదా. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, లోకల్ గాడెసెస్ పెద్దమ్మ టెంపుల్ ఉంటాయి, మైసమ్మ టెంపుల్ ఉంటాయి, పుల్లమ్మ టెంపుల్ ఉంటుంది, బల్కంపేటలో అన్ని ఉంటాయి కదా. ఏరియాలో ఒక్కొక్క లోకల్ గాడెస్ ఎప్పటి నుంచో ఉన్న ఆచారం అది. ఆచారం కదా. కులదేవతలు, కులదేవత, ఇంటి దేవత, కులదేవత, గ్రామ దేవత చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఆ గొంతునమ్మ అక్కడ ఉన్నటువంటి నంది దానికి వెళ్ళారు. ఇక్కడ నేను పోయి అది కడతాను ఏంటి? ఈ తింగరేషాలు ఏంటి అసలు? ఎవడో అడిగితే ఎంతమంది మీద కేసు పెడతావు? ఒకళ్ళు కొట్టేస్తావేమో. చర్చిలు అన్నిటికీ ఇప్పుడు హైదరాబాద్ ఒకటి వచ్చింది కదా హైదరాబాద్లో, అన్నిటికీ ఉన్నాయా పర్మిషన్లు? కొడతా పోతుంటే ఏమవుతుంది? రేపు రఘురామకృష్ణ రాజు గారి ఏరియాలోనే రేపుకి వచ్చిన ఎమ్మెల్యే మిగతా వాటికి కూడా ఇలా కరెక్షన్ తీసుకున్న పర్మిషన్ ఏంటని మొత్తం చూసాడు అనుకో, రాజుల ఏరియాలోకి వెళ్ళి వీళ్ళు ఎంతవరకు ఎక్స్టెండ్ అయ్యి ఉన్నారు, వీళ్ళు తీసుకున్న పర్మిషన్ ఏంటి అని చూశారనుకో, ఉంటాయా? అవును. అట్లా నువ్వు గుళ్ళు అన్నిటినీ చూస్తున్నావా? ఇది ఎందుకో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కామ్గా ఉంటున్నా అర్థం కావట్లేదు. వాళ్ళు ప్రోత్సహించినంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ప్రోత్సహించినోడు కూడా రేపు క్వశ్చన్ చేయబడతాడు. బట్ వాట్ ఈజ్ డూయింగ్ ఈజ్ టోటలీ రాంగ్. నేను ఒక దళితుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీరియస్గా ఖండిస్తూ ఉన్నాను. రఘురామకృష్ణరాజు మీద ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది. ఆ ఏరియాలో మాట్లాడలేకపోవచ్చు. నీ అధికారానికి, నీ పోలీసులకి, నీ యంత్రాంగానికి భయపడి కామ్గా ఉండొచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ నీకేదో యాక్సెప్టెన్స్ వచ్చిందని కాదు. దే విల్ రివోల్ట్ లైక్ ఎనీథింగ్. దే విల్ షో దేర్ స్ట్రెంగ్త్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్. ఒక్క ఓటు రాదండి, ఎంతమంది తోటి గెలుస్తాడు? సీట్ ఇచ్చేవాడు ఉంటాడో ఉండడో పక్కన పడేయండి. అసలు ఒక్కసారి ఎమ్మెల్యేకి అసలు ఏం పవర్స్ ఉన్నాయి? ఈ బ్యూరోక్రాట్స్ కూడా, కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళందరూ అతనితో ఎందుకు తిరుగుతారు అసలు? ఆఫ్టర్ ఆల్ ఈజ్ అన్ ఎమ్మెల్యే, దట్స్ ఆల్. ఎమ్మెల్యేకి ఏముంటాయి అధికారాలు? ప్రజల దయాదాక్షిణ మీద బతకాల్సిన వాడు ప్రజలను భయపెట్టి బతుకుతున్నాడంటే వాడికి మనం చప్పట్లు కొడతా ఉంటే, వాడు చెప్పినవన్నీ నోటీసులు ఇస్తున్నామంటే, హూ ఆర్ యూ టు డూ ఆల్ బ్లడీ థింగ్స్? ఇట్స్ నాట్ కరెక్ట్. సో ఓవరాల్గా రానున్న కాలంలో 2029 ఎలక్షన్స్కి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవాలి సార్? ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చూస్తే దేర్ ఇస్ ఎ లాడ్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్స్. మాట్లాడతానన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం లేదు అనేది పెద్ద క్వశ్చన్ వచ్చింది. మావాడు అనుకుంటే మావాడు మమ్మల్ని తీసుకెళ్లి వేరే వాళ్ళ చేతుల్లో పెట్టాడని కాపు సోదరులు ఈరోజు అనుకుంటూ ఉన్నారు. వాళ్ళల్లో డిఫరెన్స్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్లో పెత్తనం మొత్తం మందే అనుకొని వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని మిగతా బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే జనసేన వాళ్ళు కానీ డైజెస్ట్ చేసుకోవడం పరిస్థితి. సో వాళ్ళు ఇస్తా ఉన్న గ్యారంటీస్ అన్నీ కూడా ఎక్కడ పోయినా తెలియట్లేదు. సో ప్రజలకు చేసిన వాగ్దానం ఒకటి, పరిపాలిస్తున్న విధానం ఒకటి. సో ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు, పొరపాటున మనం వీళ్ళని గెలిపించాం, వెల్ఫేర్ యాక్టివిటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాం,
కాబట్టి తిరిగి మళ్ళా జగన్ అనేవాడికి ఓటేయాలని ఒక ఆలోచనలోకి వచ్చున్నారు. దీన్ని మేము చాలా జాగ్రత్తగా, ఆర్గనైజ్డ్‌గా అనేకమైనటువంటి గ్రూపులతోటి, సమూహాలతోటి కలిసి పనిచేసుకునే క్రమంలో మేము ముందుకెళ్ళాలి. మాలో ఏమన్నా లోపం ఉంటే మేము దెబ్బతింటాం. ఆ లోపం లేకుండా చాలా జాగ్రత్తగా, సైంటిఫిక్‌గా, అణుకువగా ప్రజలతో మమేకమై జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతోటి మమేకం అవ్వటం కోసం ఒక పాదయాత్రను కూడా ఆయన సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు. పోరాటమే మార్గంగా పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్నే మార్గంగా ఎంచుకొని పోరాటాన్ని ఈరోజు ముందు కొనసాగిస్తూ ఉంది. ఆ క్రమంలో ప్రజల తరపున ప్రజా సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేసే క్రమంలో ప్రజల్ని మా వైపు ఆలోచించేటట్టుగా ఆ క్రమంలోనే మావిగాన్ అనే పేరును కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెర మీదకి తీసుకొచ్చింది. ఒక్కసారి ఆలోచించండి అని చెప్పడం కోసం. ప్రజల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగినటువంటి ఒక నాయకుడు. పేదవాడిని గురించి ఆలోచించే నాయకుడు. పేదవాడితోటి పెరమేసుకొని పోయినటువంటి ఏ నాయకుడు భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా పేదవాళ్ళకి దూరం కాలేదు, ప్రభుత్వానికి దూరం కాలేదు, అధికారానికి దూరం కాలేదు. పొరపాటున 1, 2 అంశాలు గతంలో జరిగి ఉండొచ్చు. పేదవాడు జగన్మోహన్ రెడ్డితోటి కలిసిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడితోటి వాడి కోసం ఆలోచిస్తూ ఉన్నాడు కాబట్టి రాబోయే కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందనేది నా అభిప్రాయం. సో ఇక లాస్ట్ క్వశ్చన్, 2024 ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించని అనూహ్య ఓటమికి కారణం కూటమిగా 3 పార్టీలు కలిసి రావడమా, లేదా ఇటీవల పరకాల ప్రభాకర్ గారు ది వైర్ వెబ్సైట్లో శోధించి బయటకు తీసినటువంటి వివరాలు ఈవీఎం హ్యాకింగ్ అని ఏదైనా జరిగి ఉంటుంది, లేకపోతే అర్ధరాత్రి ఆ సమయంలో 2 గంటల 15 నిమిషాల సమయంలో 3500 పోలింగ్ బూత్లలో 17 లక్షల ఓట్లు ఎలా సాధ్యం? కీలకమైనటువంటి ప్రశ్న, అనుమానాల్ని వివరాలతో సహా బయటపెట్టారు. పరకాల ప్రభాకర్ గారు చెప్పింది అక్షరాలు నిజమని నేను నమ్ముతున్నాను. కానీ ఆయన చెప్పింది తప్పు అని గెలిచిన వాళ్ళు ఇప్పటివరకు ఎవరు ఖండించలేదు. అవును. అంటే దాని అర్థం ఏంటంటే 164 మంది ఎమ్మెల్యేలు వాడు గెలిచాడా లేదా వాడికి కూడా డౌటే. పరకాల గారు చెప్పిన సైంటిఫిక్ అప్రోచ్ ముందు అవును జరిగింది కూడా. అవును. అవి జరగకుండా వాళ్ళు ఏం గెలవలేదు, జరిగింది. కానీ మా దగ్గర ఆధారాలు లేవు, మేము ఎక్కడ క్వశ్చన్ చేయలేకపోయాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రిజల్ట్ వచ్చిన మరుసనాడు ఏం జరిగిందో మాకైతే తెలియట్లేదు, కానీ కొంత ఫ్రాడ్ జరిగింది, అయినా మా దగ్గర ఆధారాలు లేవు అన్నారు ఆయన. ఇది ఫ్రాడ్, ఈవీఎంల ఫ్రాడ్. నువ్వు సాయంత్రం 6 తర్వాత క్యూలో నిలబడ్డ వాళ్ళు నీకు ఎన్ని ఓట్లు ఎవడేసుకున్నాడో ఎవడు గుద్దుకున్నాడు అనేది పరకాల ప్రభాకర్ గారు స్పష్టంగా చెప్పాడు. రెండో అంశం, కలవకూడనటువంటి 2 సామాజిక వర్గాలు ఎందుకో కలిసిపోయాయి. వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నా లేకపోయినా కలవటానికి కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కాపు సోదరులతోటి అనుమానించబడతా ఉన్నాడు. కాపు సోదరులు ఈరోజు ఆలోచిస్తున్నారు, ఏంటి మనం ఎవరి చేతిలో దెబ్బతిన్నాం, ఇప్పుడు ఎవరి చేతిలో మనం ఉన్నాం, మనం ఎవరిని చూసి మనం ఓటేసాం, అసలు మనకి వాళ్ళకి పడదు కదా, ఎందుకు జరిగింది ఈ విధంగా అని ఆలోచిస్తారు. అంటే ఒక న్యూ ఈక్వేషన్ ఆ టైంలో ఎందుకు డెవలప్ అవటం జరిగింది. మూడో అంశం, మన్మోహన్ సింగ్ ఉన్నప్పటి నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, తర్వాత బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పర్ఫెక్ట్గా భూమి మీద ఈ టైటిల్ చేయాలని చూశాడు. దాన్ని లాస్ట్ ఒక వారం రోజుల్లో వీళ్ళు ఏం చేశారంటే టోటల్గా రివర్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్గా, అది మీ భూమి మీది కాదు, జగన్ మొత్తం కుదవ పెట్టేస్తాడు, అమ్మేసుకుంటాడు చెప్పేశారు. ప్రజలు నమ్మేశారు. సో ఈ 3 అంశాలు వెల్ఫేర్ స్టేట్గా పేదల కోసం పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడని ఎవరు ఊహించలేదు. ఒకవేళ ఈ రోజుకి నేను చెప్తున్నా 41% ఆఫ్ ఓట్ హీ హాస్ గాట్. ఎవరు వీళ్ళందరూ అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, వీళ్ళందరూ ఓటేశారు. రిమైనింగ్ ఎట్లా గెలిచారు వాళ్ళంటే మేనేజ్మెంట్ జరిగింది. కొన్ని కలవకూడనటువంటి సామాజిక వర్గాలు కలిసాయి, కొన్ని రాంగ్ నినాదాలని వీళ్ళు ఫ్లేరప్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు భయపెట్టేశారు జనాల్ని. సో వీటన్నిటి వల్ల వాళ్ళు ఏదో గెలిచారు. అయినా 2 సంవత్సరాలు అయిపోయింది, లాస్ట్ ఇయర్ ఎలక్షన్, ఇంకో 2 years ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల 2 సంవత్సరాలు వస్తాయి. 2 సంవత్సరాల్లో మేము ఒళ్ళంతా కళ్ళు చేసుకొని జాగ్రత్తగా పనిచేసే క్రమంలో ఇప్పుడు ఈ మధ్యన యాక్చువల్ వైర్ కథనం ఆయన రాసి దాదాపు 3 నెలలు అవుతుంది, ఫిబ్రవరిలో రాశారు. కానీ ఇప్పుడు ఈ రీసెంట్గా మొన్న ఢిల్లీలో కూడా ఒక మీటింగ్, ఎవరు ప్రశాంత్ భూషణ్, పరకాల ప్రభాకర్,
ఇంకో ఆయన మేధావుల వర్గం నుంచి నెరతలో ఒక ఆయన ఉన్నారు. ఆయన వీళ్ళందరూ ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే పరకాల ప్రభాకర్ హ్యాస్ బీన్ ఇన్వైటెడ్ యాజ్ ఎ స్పెషల్ guest. చీఫ్ గెస్ట్. ఆ మీటింగ్ తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్ నేషనల్ మీడియా పరకాల ప్రభాకర్తో ఇంటర్వ్యూ తీసుకుని ఈ అంశాలన్నీ బయటికి తీస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి చాలా ఛానల్స్ గత 2 రోజుల నుంచి వస్తాయి. వైరల్ అవుతున్నాయి. ఈస్ దర్ ఎనీ మిస్చీఫ్, వాస్ దర్ ఎనీ మిస్చీఫ్ హ్యాపెండ్ బిహైండ్ ఇప్పుడు 2024 ఏపీ దాని పోల్? మీద ఎలక్షన్ కమిషన్ మాట్లాడదు, మాట్లాడాలి. సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడదు, గెలిచినోడు మాట్లాడు. పెయిన్ కుక్కిన పెయిన్ లాగా ఉన్నారు వీళ్ళందరూ. ఇప్పుడు మేము అరుస్తున్నాం, పరకాల ప్రభాకర్ గారు మొత్తం తెర మీద చూపిస్తున్నాడు. అరే అతను చెప్పే తప్పు అని చెప్పాలిగా, అలా జరగలేదని చెప్పాలిగా, ఎందుకు చెప్పట్లేదు? దాని అర్థం ఏంటి? యూ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్. తప్పు జరిగింది, దొంగతనంగా ఓట్లు వేసుకున్నారు, ఈవీఎంలు మోసం చేశాయి, వీటన్నింటిలో మేము మేనేజ్మెంట్ చేసాం, ఆ విధంగా మాత్రమే జగన్ ఓడిపోయాడు. కానీ జగన్కి రావాల్సిన ఓట్లు ఆటోమేటిక్గానే వేయాల్సిన వర్గాలన్నీ కూడా వేశారు. ఆ 1 or 2% గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఎలా వచ్చిందంటే ఒక నియోజకవర్గంలో మీరు గుద్దుకున్న ఓట్లు ఉన్నాయి కదా, కలిసినటువంటి సామాజిక వర్గాలు కనపడుతున్నాయి కదా. సో కాబట్టి ఇది పరకాల ప్రభాకర్ గారు చెప్పింది వాస్తవం. దాని మీద నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే ఎవరైనా సరే ముందుకెళ్ళి ఒక కమిటీ వేయాలి, లేకపోతే ఎవరో ఒకరు కోర్టులు వేసి. అయినా పెద్దగా జరిగేది కూడా ఏం లేదులేండి, ఇంకా అయిపోయింది కదా స్టోరీ. నెక్స్ట్ ఎలక్షన్లో ఇలాంటివి చేయకుండా ఉండటానికి ఏమైనా పనికొస్తాయి. ఇప్పుడు జరుగుతున్నాయి కదా ఒక 5 రాష్ట్రాల్లో, 5 రాష్ట్రాల్లో కూడా ఇలా చేయరని గ్యారంటీ ఏముంది?